చందమామ కథ. వెర్రివాడు. పూర్వం కాశీక్షేత్రంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతను మందమతి కావటం చేత కేవలము ముష్టి ఎత్తి తన పొట్ట పోసుకునేవాడు. ఆ విధంగానే అతను కొంత డబ్బు మిగిల్చాడు. ఆ డబ్బుతో మరో గ్రామం వెళ్ళి అక్కడ బతుకుదామని అనిపించింది అతనికి. అందులో నుంచి కొంత డబ్బు ఖర్చు చేసి చిన్న పట్టుగుడ్డ ముక్క కొని అందులో తన డబ్బంతా మూటగట్టి దారి ఖర్చుకు మాత్రం కొంత డబ్బును రెండిన దోపుకుని అడవి మార్గాన బయలుదేరాడు. పోయేవాడు సరిగా పోక తన డబ్బు మూటను ఎగరేసి పట్టుకుంటూ మహా ఉత్సాహంగా నడవసాగాడు. దారిలో అతనికి ఎదురైన ప్రయాణికులు కొందరు, ఏమయ్యా, ఆ డబ్బుల మూటను అలా ఎగరేయక దాచిపెట్టుకుని మరీ వెళ్ళు, ఈ తోవలో దొంగల ముఠాలు తిరుగుతున్నాయి అని హెచ్చరించారు. దొంగలకు నా డబ్బు మూట అందనిస్తానా ఏమిటి, నేనేనా అంత పిచ్చివాణ్ణి అనుకుని ఆ యువకుడు ఒక పొడుగైన కర్ర సంపాదించి దాని చివర డబ్బు మూటను కట్టి కర్ర నిటారుగా పట్టుకుని నడవసాగాడు. అతను కొంత దూరం వెళ్ళాక అతనికి నలుగురు దొంగలు ఎదురుపడ్డారు. వాళ్ళు దొంగలని ఎరగక అతను వాళ్లతో, ఏమండోయ్, ఈ దారిన దొంగ బెధవలున్నారట, కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చూసారా, దొంగలకు అందకుండా నా డబ్బు మూట ఎంత ఎత్తుగా పట్టుకున్నానో అన్నాడు. ఆ మాటకు దొంగలు విరగబడి నవ్వారు. వారిలో ఒకడు అతన్ని చాచి చెంపపెట్టు పెట్టాడు. అతను బాబోయ్ అంటూ తన చేతి కర్రను జారవిడిచి చెంప తడుముకున్నాడు. దొంగలు బిగ్గరగా నవ్వి ఆ యువకుడి డబ్బు మూట తీసుకుని బయలుదేరారు. వీళ్ళైనా ఏమిటి దొంగలంటే, నేను ముష్టెత్తి కొనుక్కున్న నా పట్టుగుడ్డను ఎవరికో చవకగా అమ్మేస్తారు కాబోలు అని భయపడి ఆ యువకుడు, ఇదిగోనోయ్, డబ్బు తీసుకుంటే తీసుకున్నారు, కానీ ఆ పట్టుగుడ్డ నాకే అమ్మండి అని కేకపెట్టాడు. అతని దగ్గర ఇంకా డబ్బు ఉన్నదని తెలిసి దొంగలు వెనక్కు తిరిగి వచ్చి అతను రెండిన దాచిన డబ్బు కూడా లాగేసుకుని మళ్ళీ బయలుదేరారు. నేను ఏడాది కష్టపడి సంపాదించిందంతా ఆ దొంగలు 5 నిమిషాల్లో కాజేశారే, వీళ్ల వృత్తే బాగున్నది అనుకుని ఆ యువకుడు దొంగలను కేకపెట్టి ఆపి, ఇదిగో దొంగలు, నన్ను కూడా మీతో చేర్చుకోండి అన్నాడు. వాళ్ళు సరేనన్నారు. అందరూ కలిసి ఆ రాత్రికి ఒక గ్రామం చేరారు. దొంగలు ఒక మట్టి గోడల ఇంటికి కన్నం వేసి అతన్ని లోపలికి పంపారు. అది ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ ఇల్లు. ఆ రోజు సరస్వతీ పూజ కావటం చేత ఆ రాత్రి ముసలమ్మ గారెలు చేస్తూ చేస్తూ గుండెల్లో బాధ కలిగినట్టు అనిపించి అవతలికి వెళ్ళి పడుకుని ప్రాణాలు వదిలింది. పేద యువకుడికి ఇంట్లో ప్రవేశిస్తూ ఉండగానే గారెల వాసన తగిలింది. తనకు ఆకలి దహించుకుపోతున్న సంగతి వెంటనే తట్టింది. అతను దొంగల గొడవే మరిచిపోయి స్నానాల గది వెతుక్కుంటూ వెళ్ళి స్నానం చేసి చొప్పున సంచె మార్చి ముసలమ్మ పడుకుని ఉన్న చోటికి వచ్చి, వడ్డించవమ్మా అన్నాడు. ముసలమ్మ పలకలేదు ఒలకలేదు. ముసలమ్మను తాకటం ఇష్టం లేక పొయ్యి మీద నూనె కాస్త గరిటెతో తెచ్చి ఒక్క చుక్క ముసలమ్మ చేతి మీద వేశాడు. అప్పటికీ ముసలమ్మలో చలనం లేదు. ఇక తప్పనిసరి అయ్యి ముసలమ్మను తట్టాడు. ముసలమ్మ కళ్ళు తెరుచుకునే ఉంది, కానీ శవం. అతను అదిరిపోయి కెవ్వున ఒక కేక పెట్టి చప్పున ఇంటి దూలం మీదికి ఎక్కి వణుకుతూ కూర్చున్నాడు. అతను తమను పిలిచాడనుకుని దొంగలు కూడా లోపలికి వచ్చారు. కానీ ఇంతలోనే ఆ యువకుడు పెట్టిన కేకకు ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చారు. దొంగలు మంచాల కింద దూరి దాక్కున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు ముసలమ్మ చచ్చిపోయిందని చూసి, ఎలా పోయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక రోగము రొస్టు లేదు, సరస్వతి పూజ అని గారెలు కూడా చేస్తున్నది, మరి ఎలా పోయిందో ఆ పైవాడికే తెలియాలి అన్నారు ఒకరు. అది నిజమే, వాడికే తెలియాలి అన్నారు ముగ్గురు నలుగురు. ఇది వింటున్న యువకుడికి మండిపోయింది. అయితే ఆ ముసల్దాన్ని నేనే చంపానంటారా ఏమిటి? నేనే పాపము ఎరగను, కావలిస్తే మంచం కింద దాగిన 4 దొంగల్ని అడగండి అన్నాడు ఆ యువకుడు దూలం మీద నుంచే. ఇంకేముంది, దొంగలు దొరికిపోయారు. గ్రామాధికారి అతని సాక్ష్యంతో దొంగలను విచారణ చేసి అతని డబ్బు అతనికి ఇప్పించాడు. ఊరి వైద్యుడు అవ్వను చూసి, జబ్బేమీ లేదు, వృద్ధాప్యం వల్ల పోయింది,
పర్వతి నానపోయింది పుణ్యాత్మురాలు అన్నాడు. ఈ యువకుడు తెలివి తక్కువ వాడని ఆ ఊర్లో అందరికీ అర్థమైపోయింది. దాంతో వారే జాలిపడి తలా కొంచెం సాయం చేసి అతనికి ఒక చిన్న ఇల్లు కట్టించి ఆ ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ బతకమని అవకాశం ఇచ్చారు. కథ కంచికి మనం ఇంటికి.